జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని చెప్పేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిపోతుంది. ఊరికే కూడా కాదు, ప్రతి ఒక్కరూ నేను హిందువునని చెప్పి భావించే ప్రతి ఒక్కరూ, నా శరీరంలో హిందువుల రక్తం ప్రవహిస్తుందని చెప్పి ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఖచ్చితంగా వాళ్ళైతే వాయిస్ రైజ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక మాట చెప్తా, ఇది చంద్రబాబుకు సంబంధించిన అంశం కాదు, ఇది జగన్కు సంబంధించిన అంశం కాదు, ఇది హిందువులకు సంబంధించిన అంశం. నేను ఒక మాట చెప్తున్నా, తప్పు చేసుంటే తప్పు చేసినవాడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు. దీంట్లో మాత్రం డౌటేలే. ఒకవేళ వాళ్ళు తప్పు చేయకుండా కావాలనే ఇది రాజకీయ ఉద్దేశంతో చంద్రబాబు కనుక ఇలాంటి ప్రయత్నాలు కనుక చేస్తూ ఉంటే దేవుడు చూస్తా ఊరికే ఉండడు కదా. ఆయనకు చంద్రబాబు అయినా ఒకటే, జగన్ అయినా ఒకటే. మనకు ఉండొచ్చు చంద్రబాబు మీద ప్రేమ ఉండొచ్చు, లేకపోతే జగన్ మీద ప్రేమ ఉండొచ్చు, లేకపోతే మరొకరి మీద ప్రేమ ఉండొచ్చు. కానీ దేవుడికి ఎవరైతే ధర్మబద్ధంగా నడుచుకుంటారో వాళ్ళ మీద మాత్రమే ప్రేమ ఉంటుంది. నేను ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్తున్నా. ఇప్పుడు సరే, గ్రామాల్లో ఉండేవాళ్ళు చాలా మంది తెలుసు, లీటర్ నెయ్యి ఎంతయా, లీటర్ నెయ్యి ఎంత, కనీసం తక్కువ అనుకున్నా కూడా 1000 రూపాయల పైన ఉంటుంది. 300-350 రూపాయలకు లీటర్ నెయ్యి వచ్చిందంటే అది ఏ విధంగా వచ్చేది మీరు ఒకసారి ఆలోచించండి. ఏమన్నా కాదు, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏది వైసీపీ వాళ్ళు కావచ్చు, ఆ వైసీపీ నాయకులు కావచ్చు, ఏమన్నా దానికి ఏది డిస్కౌంట్ల కింద ఏమన్నా తెప్పించా ఉన్నారా? నెయ్యి ఏమన్నా అంటే వాళ్ళ సొంత ఆస్తులు కానీ సొంత డబ్బులు పెట్టి ఏదన్నా 350 రూపాయలకి ఏమన్నా ఇప్పించా ఉన్నారా? లేకపోతే వీళ్ళు ఏమన్నా డైరీ ఫామ్లు ఏమన్నా పెట్టి వీళ్ళే పాలు బితికి ఏది వాటిని సిలికి మజ్జిగ చేసి దాంట్లో వెనపోసి తీసి వీళ్ళే ఏమైనా సొంతంగా ఏమైనా చేపించా ఉన్నారా దేవుడి మీద భక్తితోటి? మీరు ఒకసారి ఆలోచించండి. 350 రూపాయలకు ఏ రకంగా వచ్చింది నెయ్యి? ఎవరిచ్చారు? ఏ కంపెనీలో వాళ్ళు ఇచ్చారు? ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో మాట చెప్తా. సరే, ఆయన చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశాడనే మాట వాస్తవం. దాంట్లో ఏంటంటే నిజానిజాలు నిగ్గు తేలుతాయి, దర్యాప్తు జరుగుతుంది, సిబిఐ ఎంక్వైరీకి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో పెద్ద ఎత్తున ఇంకా జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఉన్నాయి. నేను ఇంకా అసలు విషయానికి వచ్చా ఉండండి. ఏ తమాషా వచ్చారా? దేవుడితో ఏందిరా సెలగాటము? దేవుడితో సెలగాటం ఆడిన వాళ్ళు ఇంతవరకు బతికిన వాళ్ళు లేరు, బతికి పట్టగట్టిన వాళ్ళు లేరు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామితో సెలగాటం ఆడిన వాళ్ళు చాలా మంది పోయిండారు. మీకు అర్థమవుతుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. అట్టాడిది దేవుడితో సెలగాటమా? ఇప్పటికే ఏంటంటే తిరుమల కొండ మీద అన్యమత ప్రచారాలు, అన్యమతస్తులు వాళ్ళ ఇష్ట ప్రకారం రెచ్చిపోతున్నారు. ఇప్పుడేంటంటే చివరికి దేవుడి ప్రసాదం. అసలు నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, దేవుణ్ణి చూసేదానికి ఎంత వెయిట్ చేస్తారో జనాలు. దేవుడి ప్రసాదం ఏది, తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు కోసం క్యూ లైన్లో అంత వెయిట్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను తిరుమలకు పోతున్నా, ఇంకెవరన్నా రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు అది పనిగా నాకు చెప్తారు, నాయన మాకు కూడా ఒక ప్రసాదం తెచ్చి, నాయన తిరుమల ప్రసాదం అంటే లడ్డు తెచ్చిమని చెప్పి. ఇంకోటి ఏంటంటే, ఏదైనా పెళ్ళిళ్ళు జరుగుతా ఉన్నా, శుభకార్యాలు జరుగుతా ఉన్నా, లేకపోతే ఎవరైనా దూరభారం ఉండేవాళ్ళు కూడా అది పనిగా స్వామివారి ప్రసాదం కోరుకుంటారు. ఎందుకంటే స్వామివారి ప్రసాదం తింటే శ్రీవారి కటాక్షం పొందినట్టే అని చెప్పి చాలామంది భావన, అభిప్రాయం, నమ్మకం. అలాంటిది శ్రీవారి ప్రసాదంలో ఇలాంటి కల్తీ ఏందిరా? కల్తీ ఉండా కొడకలారా? కొంపదీసి మీ పుట్టుకల్లో కూడా ఏమైనా కల్తీ ఉండదా? మీరు ఒకసారి ఆలోచించండి. లేకపోతే దేవుడితో ఆటలేందిరా స్వామి, ఏం పోగలము ఇదని చెప్పి అడుగుతున్నాయేనో. కానీ ఇప్పుడు మాత్రం ఒకటైతే విషయం ఖచ్చితంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం విషయంలో అపచారం జరిగింది. ఈ దుర్మార్గులు కనీసం ఎంత నీతిమాల్యం ఉండకూడదంటే ఎన్నో దారుణాలు చేస్తూ ఉంటారు. ఎన్నో విధాలుగా ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును పందికొక్కులు తిన్నట్టు తింటూ ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుడి ప్రసాదం విషయంలో కూడా ఈ అపచారం చేశారంటే ఇంతకంటే నీతిమాలిన జన్మలు, నీతి లేని పుట్టకలు, నీతి జాతి లేని పుట్టకలు అయితే ఇంకోటి ఉండనే ఉండవు. తప్పు చేసి ఉంటే తప్పు చేసిన వాళ్ళు మట్టి కొట్టుకొని పోతారు. లేకపోతే ఈ విధంగా నిందలేసిన వాళ్ళు వాళ్ళకైనా కూడా ఇది జరుగుతుంది. తప్పు చేసిన వాడికైనా కూడా, లేదా అనవసరంగా ఆ కారణంగా నిందలేసిన వాడికైనా కూడా. దీంట్లో పార్టీలు చూడొద్దు. మీరు హిందువులైతే హిందూ ధర్మం ప్రకారం మాట్లాడండి, మీరు హిందువులు అని చెప్పేసి గుర్తిరిగి మాట్లాడండి. ఏమున్నది? నిజంగా ఇది కావాలని చెప్పే ఇది రాజకీయ కోణంలో చేసిన నిందలైతే ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో నిజానిజాలు తేలుతాయి. ఎవరు జరిగేది వాళ్ళకి జరుగుతుంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారా? మీరు కూడా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళతో పాటు మీరు కూడా నాశనం అయిపోతారు. దీంట్లో మాత్రం డౌట్లే. కామెంట్ పెట్టేటప్పుడు మర్యాద కామెంట్ పెట్టండి. దేవుడు ఖచ్చితంగా ఆ దేవుడికి చేసిన పాపం, ఆ ద్రోహం ఖచ్చితంగా తగిలి తీరుతుంది ఎవరికైనా. అది నీకైనా కావచ్చు, నాకైనా కావచ్చు, నా కొడుకైనా కావచ్చు. దీంట్లో మాత్రం డౌట్ ఏం లే. తిరుపతి లడ్డు ప్రసాదంలో ఈ స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, చేప నూనె, మీ బతుకు జాడ ఆడాన్న అశుద్ధం తిన బతకూడదు అంటారా? గలీజు ముండా కొడకల్లారా. ఇంత దిగజారి బతకపోతే ఎందుకంటారా? ఆ బతుకులు, ఆ సంపాదన ఎందుకు రా స్వామి? ఎవరికి మిగలబెట్టేదానికి, ఏమి చేసి ఉద్ధరించేదానికి అనిలే. మన తిరుపతి లడ్డును, మన స్వామివారి లడ్డును ఇట్లాంటి దరిద్ర పోటీ కలిపి అపవిత్రం చేశారు. అసలు మనిషి పుట్టుకు పుట్టిన ఏ దరిద్రుడు చేయని ఒక మహాపాపానికి ఒడిగట్టారు. ఖచ్చితంగా తగిలి తీరుతుంది ఇది. టీడీపీ చంద్రబాబు కావచ్చు,
లేకపోతే వైసీపీ జగన్ కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, తప్పు ఎవరు చేసి ఉంటే వాళ్ళు, అది ఎవడైనా సరే, లేకపోతే ఒకవేళ ఇది చంద్రబాబుకు సంబంధం లేదనుకుందాం, లేకపోతే జగన్కి సంబంధం లేదనుకున్నాం, ఈ పాపంలో ఎవరైనా పాలు పంచుకొని ఉన్నా, ఈ పాపంలో ఎంతమంది అయితే భాగస్వాములు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎవడు తప్పు చేసింటే వాళ్ళకు పార్టీలు చూశారంటే ఒప్పుకోను. ఎందుకంటే ఇది దేవుడి విషయం, హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. ప్రపంచంలో ఉండే హిందువులందరూ వెంకటేశ్వర స్వామి చూడని వస్తారు. ఎందుకు? ఆయన కలియుగ దైవం, మనకు కలియుగంలో కనిపించే దైవం రా స్వామి, కలియుగ దైవం. అలాంటి ఆయనతో మాటలేంది? ప్రస్తుతం ఈ విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా అతి పెద్ద చర్చకి దారితీసింది. హిందువులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలకు లోనవుతారు. నేను ఇక్కడ ఇంకో మాట చెప్తున్నా, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నమ్మేవాళ్ళు ఒక మన భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. నేను ఇంకో మాట చెప్తున్నా, చాలామంది ఏంటంటే ముస్లింలు, క్రిస్టియన్లు కూడా, అంటే ఫారినర్స్ కూడా స్వామివారిని దర్శించుకునేదానికి వస్తారు. స్వామివారి అంటే అంత నమ్మకం. అలాంటిది ఆ నమ్మకంతో చెలగాటాలన్నారు వీళ్ళంతా కూడా. దీంతో ఇప్పుడు నేరుగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుండి ఆహార నాణ్యతను పరిశీలించే ఎక్స్పర్ట్స్ను తిరుమలకు పంపించింది. ఇక ఈ తిరుమల లడ్డూలను ప్రత్యేకంగా FSSAI అంటారు. అంటే ఇక్కడ FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని అర్థమవుతుందా? మన దేశంలో ఆహార ఉత్పత్తులను పరీక్షించే అతి పెద్ద సంస్థే ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇక తిరుమల లడ్డూలలో ఈ పంది కొవ్వు, బీఫ్, చేప నూనె వంటివి కలిసినట్టుగా బయటపడితే ఇక అందుకు కారణమైన వాళ్ళను ప్రత్యేక చట్టాల కింద అరెస్ట్ చేసి కఠిన శిక్షలు అయితే విధించనున్నారు. ఇక ఈ దుర్మార్గులు తప్పించుకోవడం దాదాపుగా అసాధ్యం, వాళ్లకు బెయిల్ కూడా రాదు. నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నా, మనుషులు విధించే శిక్షలు ఇవన్నీ కూడా చాలా తక్కువ. దేవుడు విధించే శిక్ష అంతకంటే దారుణంగా ఉంటుంది. అది ఆల్రెడీ పడినోళ్ళు కూడా ఉన్నారు. ఆ పాపం అయితే నేను ఇంకొక మాట చెప్తా, దేవుడి లడ్డులో కలిపిన వాళ్ళు ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెడతా ఉంటారు. ప్రతి దాంట్లో కూడా స్వామివారికి చేసే దాంట్లో ప్రతి దాంట్లో కూడా నెయ్యి కలుపుతారు. వాటిలో కలిపి ఉండరా? అంటే దేవుడికి పెట్టే నైవేద్యంలో కూడా ఈ మార్చేసి ఉంటారు. ఎంత పాపం రా ఇది. సరే, మీకు దేవుడు అంటే నమ్మకంలే, మీకు దేవుడు అంటే నమ్మకం లేదని చెప్పినప్పుడు మీరు ఆడెందుకు ఉండడం? ఎంత ఘోరం రా స్వామి, ఎంత పాపం రా నాయన. ఇది నాశనం అయిపోతారు, మట్టి కొట్టుకొని పోతారు. తప్పు చేసినాడు ఏ ఒక్కడు కూడా బాగుపడ్డు. అది ఈ వీడియోపై నేను వాగుతానే కాదు, మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. పార్టీల పరంగా మాత్రం మాట్లాడుతూ నేను ముందే చెప్తున్నా, పార్టీలు మాట్లాడినారంటే మీ పుట్టకలో కూడా ఏదో లోపం ఉన్నట్టే. అది నిజంగా మీలో ప్రవహించేది హిందువుల రక్తమే కాదు నన్ను అడిగితే ఆ లెక్కన. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.